హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హర్ని. ముందుగా అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు మీ అందరికీ హాయ్. నా పేరు హర్ని. ఫ్యాన్ పెట్టుకుంటున్నావా? నా పేరు హర్ని. నా వ్లాగ్స్, ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ ఉంటే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను పవిత్ర వచ్చేసాం. ఎక్కడికి వచ్చాం చెప్పు? ప్రైమార్క్ బ్యూటీ. గట్టికి చెప్పురా, వినిపించదు. ప్రైమార్క్ బ్యూటీ స్టూడియో. తను గ్రూమింగ్ సెక్షన్ అనమాట. ఈరోజు ఈ మంత్ గ్రూమింగ్ సెక్షన్కి వచ్చింది. సో తను ఏమేమి చేయించుకుంటుంది అనేది మీరు చూడండి. ప్రైజెస్ కూడా చెప్తాను. సరే మరి పదండి వెళ్ళిపోదాం. ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రెండు ఒకటే. అంటే థ్రెడ్ అండ్ టింట్ అంటే ఏమన్నా కొంచెం షైనీగా ఉండడానికి టింట్ ఏదైనా వేస్తారనుకుంటా. మేబీ వ్యాక్స్ లేదా? నువ్వు వ్యాక్స్ చేస్తున్నావా? నేను చూడండి సారీ వేసుకొని యూకే వీధిలో తిరుగుతున్నాను అనమాట. ఇదంతా పార్లర్ అండి. ప్రైమార్క్లోనే ఉండిద్ది అనమాట ఈ పార్లర్. ఇక్కడ నెయిల్స్, హెయిర్ అన్నీ మీకు చూపించాను కదా, అవన్నీ ఉంటాయన్నమాట. సో ప్రైజెస్ డీటెయిల్స్ వచ్చేసండి, ఐబ్రోస్ వచ్చేసి థ్రెడ్డింగ్ అయితే 7 pounds అండి, అంటే 700 ఇండియన్ రూపీస్, 700 రూపాయలు. వ్యాక్స్ అయితే 900, 900 రూపాయలు అనమాట. చాలా ఉన్నాయి. మళ్ళీ అప్పర్ లిప్ సపరేట్ అండి. మనకి అప్పర్ లిప్ కూడా మనకి ఐబ్రోస్లోనే చేస్తారు కదా మనకి ఇండియాలో. ఇక్కడ అలా కాదు. అప్పర్ లిప్ వచ్చేసి 5 pounds మళ్ళీ థ్రెడ్ చేయాలంటే. ఓన్లీ ఐబ్రోస్ అండ్ అప్పర్ లిప్ కలిపి మనకి 13 pounds, అంటే 1300 రూపీస్ అండి ఇండియన్ రూపీస్లో, 1300. చిన్న వేటికి వాటికి మనం సపరేట్గా చేయించుకోవాలండి. ఫేస్ మొత్తం అలా ఏం లేదు, మొత్తం ప్రతిదీ సపరేట్గా థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. ఇంక ఇవన్నీ ల్యాషెస్, కట్టర్ ల్యాషెస్ తెలుసు కదా, ఈ ఐ ల్యాషెస్ ఎక్స్టెన్షన్ 35 pounds అండి, అంటే 3500. చాలా ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ అయితే ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను, 35 pounds అలా అనమాట. ఇవి వచ్చేసి ఫేషియల్స్ అండి. నాకు బాగా తెలిసినవి చెప్తున్నాను. ఫేషియల్ వచ్చేసి 25 pounds అండి, అంటే 2500 మన ఇండియన్ రూపీస్లో. ఫేషియల్ ప్లస్ ఐబ్రోస్ కూడా చేయించుకోవచ్చు. ఆ రెండు కలిపి అయితే 35 pounds, 3500 అనమాట. ఇవి ప్రైజెస్. నెయిల్ ఆర్ట్, నెయిల్ పాలిష్తో పాటు ఆర్ట్ చేస్తారు కదా, మీకు తెలుసు నెయిల్ ఆర్ట్, అది వచ్చేసి ఎక్స్ట్రా 3 pounds అండి. నెయిల్ పెయింట్. నెయిల్ మరి కలర్ ఏంటి? వైట్ కలరా? ఐ థింక్ లేదు, అవును వైట్ అనుకుంటా. అది ఇవన్నీ వైట్ అనుకుంటా. ఎక్కడ కలర్ కాదు, ఇవి కలర్స్. ఈ నెయిల్ పాలిష్ వాళ్ళు వేసినందుకు మనకి 25 pounds. నెయిల్ పాలిష్ వేయడానికి కాదు, దాన్ని షేప్ చేసి ఇంకా నెయిల్ షేప్ చేసి నెయిల్ పాలిష్ వేసినందుకు. కలర్స్ అన్నీ గ్లిటరీగా ఉన్నాయి కదా, అన్ని గ్లిటర్స్ బాగున్నాయి. పవిత్ర ఫేషియల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఫేషియల్ ప్రైస్ వచ్చేసి 25 pounds అండి, అంటే 2500 మన ఇండియన్ రూపీస్లో, 2500. ఇది 30 minutes ఏనండి. ఎక్స్పోలియేట్, క్లెన్స్, ఎక్స్పోలియేట్ అండ్ మాస్క్, 3 steps ఉన్నాయి. మామూలుగా అయితే అండి మన ఇండియాలో మనకి ఐబ్రోస్ చేసేటప్పుడు ఐబ్రోస్ మరియు ఫేషియల్ మనం రెండు ఒకేసారి చేయించుకోవాలంటే వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మీరు ఐబ్రోస్ చేయించుకోండి, తర్వాత ఫేషియల్ చేయాలి. ఎందుకంటే ఫేషియల్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి తర్వాత ఐబ్రోస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తారు కదా. కానీ వీళ్ళు ఇక్కడ నాకు చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ చేయించుకుంటే తనకి ఫస్ట్ ఫేషియల్ చేస్తున్నారు. అయితే నేను అడిగాను, ఈజ్ ఇట్ ఓకే, అది అలా చేస్తే ప్రాబ్లం లేదా అంటే, తను చెప్పింది ఏంటి అంటే, మరంట ఫస్ట్ మనం ఐబ్రోస్ చేస్తే తర్వాత మనం ఫేషియల్ చేసినప్పుడు ఆ ఫేషియల్కి మనం ఉపయోగించే ప్రోడక్ట్ ఏదైతే ఉండిద్దో అది కొంత ఏదైతే హెయిర్ ఎక్కడి నుంచి అయితే మనం
పుల్ చేసామో అక్కడ లోపలికి వెళ్ళిపోయి చిన్న చిన్న బంప్స్ కానీ కొంచెం స్కిన్ అదే ర్యాష్ లాగా రావడం లేకపోతే బ్లాక్గా టర్న్ అవ్వడం జరుగుతుందంట. అలా కాకూడదు అంటే అందుకని వీళ్ళు ఫస్ట్ ఫేషియల్ చేసి తర్వాత ఐబ్రోస్ చేస్తారంట. అలా తర్వాత ఐబ్రోస్ చేసినా కానీ అంత సెన్సిటివ్గా ఏం అవ్వదంట, స్కిన్ ఏం ప్రాబ్లం ఉండదంట. వీళ్ళైతే అది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఓకేనా? చల్లగా ఉందా? బ్లీచ్ కూడా చేశారా ఫస్ట్? యు ఆర్ నాట్ యూజింగ్ బ్లీచ్ హియర్? ఓకే. ఈజ్ ఇట్ బ్లీచ్ ఈజ్ హార్మ్ఫుల్ టు అవర్ స్కిన్? We are not allowed to do the bleach even on not steam. Okay, in general I am asking. Yeah, no, I'm not sure because I'm not using it all. Okay, bleach is harmful maybe. In India, every parlor must and should they, yeah. I heard many times it's not good for skin, but every parlor without bleach there is no parlor in India. Over there, they asking me, madam, bleach? I said no. Yeah. Without the bleach. ఆవిడ చెప్పింది విన్నారు కదండి. మన ఇండియాలో ఏంటంటే కంపల్సరీగా ఏ బ్యూటీ పార్లర్లో అయినా బ్లీచ్ అయితే కంపల్సరీగా వాడతారు. కానీ ఇక్కడైతే బ్లీచ్ ఎక్కడ రిఫర్ చేయరండి. అసలు మనము ఏ పార్లర్కి వెళ్ళినా కానీ మనకు బ్లీచ్ అనేది ఉండదు. ఎందుకంటే నేను చాలాసార్లు విన్నాను అండ్ గూగుల్లో కూడా నేను చాలాసార్లు విన్నాను, బ్లీచ్ అనేది చాలా డేంజర్ అండి మన స్కిన్కి. కాకపోతే మనం తెలియక వాడుతుంది. ఆవిడ అదే చెప్తున్నారు, బ్లీచ్ మేము చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇండియన్స్ అడుగుతుంటారంట, మా ఇండియాలో మాకు బ్లీచ్ ఉంటుంది ఇక్కడ లేదా అనేసి. బ్లీచ్ అయితే వీళ్ళైతే ప్రిఫర్ చేయరు. మీరు కూడా బ్లీచ్ వాడాలి అనుకున్నప్పుడు కొంచెం ఒకసారి చూసుకొని వాడండి. చాలా అంటే చాలా నెయిల్ పాలిషెస్ ఉన్నాయండి. ఇది వైట్ షేడ్ అనుకుంటే ఇక్కడ షేడ్స్ మనకి ఎలా అంటే, ఒక నిమిషం చూపిస్తాను. మేబీ ఇండియాలో కూడా కాబట్టి నాకు అర్థం కావట్లేదు. ఇలా మనకి షేడ్స్ అన్నీ నోట్ చేసి ఉన్నాయన్నమాట. మనకి షేడ్స్ని బట్టి ప్రైస్ అలా ఏం లేదండి. మనం ఒకసారి నెయిల్స్ షేప్ చేయించుకొని నెయిల్ పాలిష్ వేయించుకోవాలి అంటే టోటల్ ప్రైస్ వచ్చేసి 35 pounds అంటే 3500 అనమాట ఇండియన్ రూపీస్లో. చాలా అంటే చాలా షేడ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అండి. ఇండియాలో మేబీ ఉంటే తను మా ఫ్రెండ్ ఇంతకుముందు ఇండియాలో చేయించుకుందంట, తనకి 1800 అలా పడిందంట. ఇక్కడ మాత్రం కొంచెం 3500 4000 వరకు ఉన్నాయి ప్రైజెస్. చాలా షేడ్స్ ఉన్నాయి నెయిల్ పాలిషెస్ మాత్రం. ఇవన్నీ వైటా మరి? ఇక్కడ ఉంది, లోపల అయితే వేరే షేడ్ ఉంది, పైన అయితే వైట్ ఉంది. ఇదేదో కంపెనీ డైలీ అని ఉంది, మేడ్ ఇన్ యూఎస్ఏ బ్రాండ్ అంటండి. ఇవి చూడు, నేను ఫస్ట్ చూసి బ్లాక్ కలర్ నెయిల్ పాలిషెస్ ఏమనుకున్నాను, కానీ కాదు, ఇది రెడ్ వన్. ఇవన్నీ గ్లిటరీ వన్స్ అనమాట. గ్లిటర్ ఉంది కదా, వీటి వరకు గ్లిటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా పైన రోలో ఉన్నాయి గ్లిటర్స్. ఇవన్నీ గ్లిటర్ నెయిల్ పాలిషెస్ అండి, చాలా బాగున్నాయి. ఇవి పేస్టల్ షేడ్స్. నాకు నెయిల్ పాలిషెస్ ఇంతకుముందు చాలా వేసుకునేదానండి. తర్వాత నేను మానేశాను, వేసుకోకూడదు అనిపించేసి. ఒక 4-5 years అవుతుంది, అప్పటి నుంచి నేనైతే వేసుకోవట్లేదు. Is it hot? Only at the beginning. Okay, in the beginning. Okay. నెయిల్ పాలిష్ రిలాక్స్గా ఉందా ప్రవళిక? పవిత్ర రిలాక్స్గా ఉందా బాగా? మామూలుగా అయితే బయట ఎక్కడైనా ఇంకా చాలా ప్రైజెస్ ఉంటాయండి, ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రైమ్ మార్క్లో ఉన్న బ్యూటీ పార్లర్ అని చెప్పొచ్చు. సో ప్రైమ్ మార్క్లో అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇంకా బయట అయితే చాలా కాస్ట్ ఉంటాయి. తను మా ఫ్రెండ్ లాస్ట్ టైం నెయిల్స్ బయట చేయించుకుంటే తనకి 50 pounds వరకు ఛార్జ్ చేశారనమాట. సో బయట వాటికన్నా ప్రైమ్ మార్క్లో కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. Don't make thinner, please. Already I have a thinner. You can take only extra.
జస్ట్ ఫేషియల్ చేశారు కాబట్టి ఇంకేం పెయిన్ఫుల్గా లేదా? జస్ట్ అట్లా చూక్కుమంటుందా? Put the finger like this. One finger. Yeah, fold it. అయిపోయిందండి, ఇంకా డన్ మొత్తం. పవిత్రాది గ్రూమింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఏంట్రా మండుతుంది అది ఇంకా ఫేస్? ఓకేనా ఇప్పుడు? సో అదండి, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను మరొక మంచి వీడియోతో వచ్చాను. బీ సేఫ్, బీ హ్యాపీ అండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసేసుకోండి. లైక్ కూడా చేసేయండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అందరూ వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పురా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. బీ సేఫ్. నేను ఇప్పటివరకు పే చేసాం అనుకుంటున్నా. ఫస్టే పే చేయడం ఉండదా? లాస్ట్లో నా